నేను రాజకీయాలకు అతీతంగా చాలామందికి సపోర్ట్ చేశా. నాకు రాజకీయ పార్టీలో సభ్యత్వం లేదు. అప్పుడు చిరంజీవి గారు పిలిస్తే వెళ్లి సర్వీస్ చేశా. సోనియాగాంధీ మాట్లాడింది నచ్చి ఆమెను లైక్ చేశా. చంద్రబాబు మంచిగా ఉన్నప్పుడు సర్వీస్ చేశా. నేనంటే ఆయనకు చాలా ఇష్టం. రామారావు గారికి సపోర్ట్ చేశా. ఎవరైనా సరిగ్గా చెయ్యనప్పుడు బెటర్గా ఉండేవాళ్ళని ఎంచుకుంటా అని పోసాని కృష్ణమురళి తెలిపారు. అంతేకాకుండా తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితిపై నటుడు పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో స్పందించారు. ఆపరేషన్ అరుణారెడ్డి ప్రెస్ మీట్ సందర్భంగా ఆయన దళపతి విజయ్కు మద్దతుగా నిలుస్తూ ఆయన్ను కురుక్షేత్రంలోని పద్మవ్యూహంలోని అభిమన్యుడితో పోల్చారు. విజయ్ను సీఎం కాకుండా అడ్డుకోవడానికి ప్రత్యర్థి పార్టీలు కుట్రలు పన్నుతున్నారని వ్యాఖ్యానించారు. గవర్నర్ తీరు అన్యాయంగా ఉన్నప్పటికీ విజయ్ ఎంతో సంయమానంతో వ్యవహరిస్తున్నారని, ఇలాంటి నిజాయితీగల నాయకుడే ప్రజలకు అవసరమని పోసాని కొనియాడారు. తమిళనాడులో రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి మారుతున్నాయి. టీవీకే చీఫ్ విజయ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు సాధించకపోవడంతో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. గురువారం విజయ్ మరోసారి లోక్భవన్కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే ఇందుకు గవర్నర్ సమ్మతించారా లేదా అనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. తమిళనాడులో చోటు చేసుకుంటున్న పరిణామాలపై తాజాగా నటుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. ఆపరేషన్ అరుణారెడ్డి అనే సినిమాని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన పోసాని కృష్ణమురళి గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీవీకే విజయ్ వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తూనే ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ను కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహంలో అభిమన్యుడితో పోల్చారు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కుట్ర పన్నుతున్నారని ఆరోపించిన పోసాని విజయ్ చుట్టూ ఎన్ని గొడవలు జరుగుతున్నా సంయమానంతో ఉన్నాడని పేర్కొన్నారు. గవర్నర్ పక్షపాతంగా వ్యవహరించారని, ఆయనపై విజయ్ ఒక్క విమర్శ కూడా చేయలేదన్నారు.